నేను ఇందా నుంచి చెప్పా రాజు వెళ్ళి వాళ్ళకు ఏదోటి ప్రిపేర్ చేస్తా వాళ్ళు వస్తారు అని చెప్పానా, అంతలోకే వచ్చారు. మరి వాళ్ళన్నీ షార్ట్ బట్టలు రా. వరుణ్ గడికి అయితే అసలు డ్రెస్ ఉందో లేదో కూడా తెలియట్లా. యాడా పప్పాయి చెట్టుకా? వాడు ఏదో వీడియో చూసినాడంట, పప్పాయి చెట్టుకు వాటర్ మిలన్ కాసిందంట. కడుగు కడుగు రుద్దు రుద్దుమా రుద్దుమా. ఓయబ్బా ఏది మా నీదేది మా సరిపోతుంది మా నీకు మా సరిపోతుందా? ఇది చినిగిపోతుంది రేపు శుభ్రంగా వచ్చిపో. ఏంటంట ఈ పక్క పోయలేదంట నీళ్ళు లేకుంటే పానీలే రాజు, స్పేస్ ఎక్కువ ఉంటది కదా. ఇది అది అది చెప్తున్నారా ఎక్కు మో, నువ్వు కథలు పడకుండా జాగ్రత్తగా ఎక్కువ. జాగ్రత్త ఎక్కువ రాజు. ఏదనే వండి వడ్డిస్తాంటే యాక్టింగ్ చేస్తానా? సో ఇప్పటిదాకా పొలంలో పని చేసి వచ్చిన లడ్డు కొంచెం కొంచెం పెట్టి రాజు. పప్పులు తినదు, మిరపకాయలు మిరపకాయలు వేస్తున్నావు. తింటారు తినేది మిగిలిస్తాను కానీ ఇదమ్మా ఇది నీకు. అది మిరపకాయలు అంట, అది విసిరేసి కింద వేసింది చూడు. వేయకు అందులో వేయకు అందులో వేయకు. మా చియా లోపల మిక్సీ పట్టి వేసినారు దాంట్లో. తెలుస్తుంది నీకు, ఇది మిక్సీ పట్టి గర్రనిపించి దీంట్లో వేసినారు లోపల. నీకు తెలుస్తుంది వరకు చికెన్ చికెన్ తినట్టుందే. అదేందని అడుగు, వాడు చెప్తాడు. ఏంటి వరకు ఇది? అడు పోయి వాడి పక్కన కూర్చోపో. ఈ ముగ్గురు కవర్ చేయలేక చేస్తాడా నలుగురు. కవర్ చేస్తాను సార్ పాప నేను వండుతుంటే వచ్చి ఒళ్ళో కూర్చొని తాపకు ఒక ముద్దు పెట్టించుకొని పోతుంది. పొద్దున ఏం తిన్నారు మా? పొద్దున్నే వచ్చారు కదా, ఏం తిన్నావు? ఏం తిన్నావు వరుణు? ఇంటికాడా ఏం తినలే? సరే కానీ తిను. మాకేంటంటే బైక్ లేదు, బైక్ రిపేర్ ఉంది, ఇంకేం చేయని కూడా లేదు ఈరోజు. దానికి నచ్చింది బాగా తింటుంది, నచ్చంది ముట్టుకోదు. నాన్ వెజిటేరియన్ అది. ఇక్కడే ఉంది పట్టు. ఇప్పుడు చెప్పమా ఏంది ఏంది ఏమంటుంది అమ్మాయి? అమ్మాయి ఏమంటుంది? సిగ్గు తెచ్చుకోండి, చిన్నపిల్ల చెప్తుంది. వద్దనొద్దు మీరు తినండి పెద్దగా అవుతారని చెప్తుంది కదమ్మా. పెద్దగా అవుతారు కదా, నువ్వు తిను మొత్తం తిను. అయిపోయిందా? నువ్వే కదే తిను మొత్తం పెద్దగా అవుతావన్నావు, నీకు అయిపోయిందా? సో పొలంలోకి తీసుకొచ్చాను చూడండి. ముందు కోళ్ళు చూడండి ఎలా బారిపోతున్నాయో. అవి చూసానా వాళ్ళ దెబ్బకి చూడండి. నిన్ను చూడాలంట. పొద్దున్నే బ్రష్ చేసుకోవాలా, పండ్లు తోముకోవాలా. కాలుతాయా రోజు? కాలుతాయి అంటే వరును నిప్పుంది. ఎవరు? నేను పూసినానా? కాలుకు పూసావంట బొగ్గు. బల్లే తయారైంది లడ్డు. కోళ్ళన్నిటిని విజిలేసి తోలుతుంది, పారిపోతున్నాయి. వదిలే వదిలే వదిలే. అవి చూడు కోళ్ళు చూడు. ఫోన్ వచ్చిందా? అవి చూడు ఎలా పారిపోతున్నాయి. ఆడుకోపో. ఎవరును కోళ్ళు వద్దు, దాని లోపల ఉంటాయి. లోపల చూపియాలా? షెడ్లోకి తీసుకెళ్ళా నాన్న నిన్ను పొద్దున. నాన్న షెడ్లోకి తీసుకెళ్ళాలా, దానిలోకి తీసుకెళ్ళాలా? మరేమి మళ్ళీ వెళ్దామంటున్నావు? వాడికి నచ్చుంటుంది ఇది. కెమెరా చూసావా మోగుతుంది వరుణు? కెమెరా చూసావా మోగుతుంది. పద దాని ముందుకు పద ఇంకొంచెం నడు. అదిగో మోగుతాను చూడు.
అదిగో వర్ణం మోగుతాను చూడు. కెమెరా, సీసీ కెమెరా. అది దొంగలు రాకుండా. ఇదిగో ఇజ్జుడు మనం కనపడుతున్నాం చూడు సెల్లులో. చూడు ఎవరు ఇల్లు. దొంగలు వస్తే కనపడుతుంది ఫోన్లో. పెద్దనానికి కూడా కనపడుతుంది. పదండి. సో కోళ్ళ షెడ్ చూడాలంట పిల్లలు. వస్తున్నా రాజు, షెడ్ చూస్తాడంట వరుణ్ గాడు. ఇటు నాన్న వాకిలి అన్నోళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టించినాం. నన్ను చూస్తుంది ఏంది అని. సీసీ కెమెరా ఎందుకు వరుణ చెప్పు. వరుణ్ గారు బాగా చెప్తాడు. ఎందుకు నానా, ఎందుకు అది? దొంగల ఎందుకు వస్తారు దొంగలు చెప్పు. అప్పుడు ఇది మోగుతుంది కదా. అది సీసీ కెమెరాలో చూసుకోవాలంట దాన్ని. అది తల్లి కోడి పిల్ల కోడి పట్టుకో. ఇప్పుడు చూ, నీకు గిఫ్ట్లు తీసుకొచ్చిన వారు. నీకేమా జాగ్రత్త, ఇది పై తిరిగిపోకుండా. ఎవరికి ఏది కావాలి చెప్పు. ఇది ఎవరికి? రెండు నీకు కాదు, ఒకటి వెంచుకాకి ఒకటి నీకు. నీకు ఒకటి ఎంచుకాకు ఒకటి. ఎవరు నీకు రెడ్ది స్పైడర్ మ్యాన్. ఆడున్నారు చూడు, నీకు పంది పిల్ల ఉంది చూడరు కావాలమ్మా. దానికి నీకేమి ఇచ్చేది కావాలంటారు. దాంది దీంది ఒకటే. చూడది మా రెండు ఒకటే. మే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అది ఇది ఒకటే కాదు, దానికి ఇచ్చేసే. అందరికి పెట్టు. పక్కన వస్తాలి. వాళ్ళకు కూడా పెట్టు, వాళ్ళకు కూడా పెట్టు. సరిగ్గా చూసి పెట్టు. ఇరిగిపోతాదిరా అట్లా. నచ్చుందిరామా. మొన్న ఆలగడ్డ తిన్నాలో చూసినావా? లేదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టా. బొమ్మలు మర్చిపోయిన గన్నులు కూడా వచ్చినాయి రెడ్డి వీళ్ళకి. నర్సాపురంలో ఉన్నాయి. ఆ మెల్లో ఏదో సిద్ధార్థ పూజలు చేసి దానిలోకి ఇన్నేసుకున్నావు. నువ్వే చేతబడి చేసి దానిలోక ఏంది? ఓహో, రంగురంగు పూసలు వేసినారు అందరూ. ఓ అబ్బా ఈ మింగ దండిగేసిందిరా ఇవన్నీ. నువ్వు ఇంకా ఆడపిల్లలు అన్నాక అలాగే లేదు, ఆడపిల్లలు అన్నాక అలాగే ఉంటారు. మరి నువ్వేం పెట్టుకోవట్లేదని అందరు ఏం పెట్టుకోరా? నన్ను కూడా అంతే అంటాడు. ఏదైనా వేసుకొస్తే ఏం లడ్డు పూసలు అమ్ముకునేదానిలాగా అడ్డేసుకున్నాను. ఇదే వాళ్ళమ్మ అమ్ముతానేదాడ. వాళ్ళమ్మ అమ్ముతుంది మైవి. అడుగు చెప్పు. మన బంగారం వదిలేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దోళ్ళనే చంపి పడేస్తున్నారు బంగారం కోసం. చిన్నపిల్లకి బంగారపు గాజులు పెద్ద అయినాక మార్పి బంగారం రేటు తగ్గాక ఇయ్యి. రోజు శుద్ర పూజ చేయి. బంగారం రేటు తగ్గు, బంగారం రేటు తగ్గని వస్తాకమా. నేను కొన్నానన్న పేరుకే కానీ ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా వేసింది లేదు, చేసింది లేదు. అయ్యి అప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడే మీ అత్తోళ్ళు వద్దమ్మా చంపేస్తారు పిల్లల్ని, బంగారం ఎత్తే అన్నారు. ఇప్పుడు ఇంకా నిజంగానే చంపేస్తున్నారు అందరిని. అంత రేట్ అయింది. షెడ్ లోకి పోవాలంటాడు. షెడ్ లో ఏముంది వర్ణం? మాట్లాడితే కోళ్ళ షెడ్ లోకి పోదాం అంటాడు. వీడు కోళ్ళు లేవు, చూసి రాపో. మందే కదా మొత్తము. పోయి చూసి రాపో. పెద్ద నాకు కోళ్ళు పెంచుతావా నువ్వు? వర్ణం కేజీ ఎంత చెప్పు. కేజీ 700 అని చెప్పు. కేజీ ఎంత? 700. 700 అను. ఇప్పుడు ఎవరన్నా వచ్చి కేజీ కోడి ఎంత అయ్యా అంటే చెప్పు. ఇప్పుడు ఎంత చెప్పు నాన్న, ఎంత కేజీ కోడి? 700. అది అట్టమ్మాలా నువ్వు. ఏ రాజు మా అమ్ముతావా పెద్ద నా కోళ్ళని? కోళ్ళని అమ్ముదామా, అమ్మేద్దామా? డబ్బులు లెక్క దండి డబ్బులు తీసుకుందామా? వ్యాపారం పెట్టుకుందామా కోళ్ళు? ఒరే కోళ్ళు వ్యాపారం పెట్టుకుంటావా? ఏం చేస్తావు వరుణ్ పెద్దనాక? వరుణ్ చెప్తున్నానా పెద్దయ్యాక ఏం చేస్తావు? ఏం చేస్తావు పెద్దయ్యాక? సర్లే కానీ నీకు డబ్బులు వచ్చా కనుక పెద్ద నాక ఎవరికి ఇచ్చావు వరుణ్?
ఒరే ఆ? పెద్ద అయ్యాక డబ్బులు వస్తే ఎవరికి ఇస్తావు? ఆ వాచి బీకేసే రాజు దానికి. మా పెద్ద అయినాక డబ్బులు వచ్చి ఎవరికి ఇచ్చావు నువ్వు? దండి లెక్క వస్తే ఎవరికి ఇస్తావు? భూమి కూడా ఇది ఎవరికి అది అడుగుదాం. మా నీకు లక్క ఇచ్చే పెద్దగా ఎవరికి ఇచ్చావు నువ్వు? ఆ? దానిలో వేసుకుంటది, దానిలో వేసుకుంటదంట పెద్ద డబ్బా. పెద్ద డబ్బా కొనుక్కుంటా అట్లా వేసుకుంటావా? అట్లా ఉండాలి మా ఉత్తరాలు. వర్ణు నువ్వు వర్ణు పెద్ద అయ్యాక దండి డబ్బులు వస్తే ఏం చేస్తావు వర్ణు? గుచ్చుకుంటుందా? సర్లే ఇది చెప్పు. డైలాగులు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పు నానా, ఏం చేస్తావు పెద్ద అయినాక డబ్బులు వస్తే? వర్ణు నువ్వు పెద్ద అయినాక డబ్బులు సంపాదించి ఎవరికి ఇస్తావు? వాడు కావాలని చెప్పట్లా. ఇదిగో ఆగు వర్ణు, నేను లాస్ట్ టైం అన్ని హెయిర్ కట్ కి తీసుకెళ్ళా కదా, హెయిర్ కట్ కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అడిగాడు అనమాట, కారు పోతుంది పక్క నుంచి, నాకు కారు కావాలని చెప్పు నాన్నకి అన్నాడు. సర్లే నాన్న అని చెప్పి, ఇంతకు నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావురా డబ్బులు వస్తే అంటే, ఎవరికి ఇస్తావంటే ఎవరికి అన్నాడు. అమ్మకి ఇస్తావా నాన్నకి ఇస్తావా అంటే అమ్మమ్మకి ఇస్తావా అని అడిగా. అవకిస్తావంటే ఎవరికి ఇయ్యను, నేనే దాచి పెట్టుకుంటా, ఎవరికి ఇయ్యను నేను అంటున్నాడు. ఇంతకు నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఎంచుగా అర్సాకు చూడు ఎవరికి ఇస్తావు? పర్రాలు ఏంటంట గుంటనక్క గంటనక్క నాకు ఎందుకు బాబు? మా వెంచుక నాకు ఇవా మరి బొంగిచ్చదా అమ్మి ఎవరికి? ఒరే నీకు తెలిదే పొలంలోకి వచ్చాదా? పెదనైనా పప్పాయలు, పెదనైనా టమాటా పండ్లు, పచ్చిమిరకాయలు, వంకాయలు ఏ సంచిలే అది ఎత్తుకొని పోతుందా? ఎవరికి ఏదా అది? ముందు నేను అడుగుతా. అన్న తెలివి పర్రాలు. మా వెంచుగా ఎవరికి ఇస్తావు? మా పెద్ద నాకు డబ్బులు, దండి డబ్బులు వస్తే నాకు ఇవా? నాకు కూడా ఇస్తావా? దగ్గు వచ్చిందా నీకు? హాస్పిటల్ ఫుల్ తీసుకెళ్ళా. చెమటలు వస్తున్నాయి రాజు. అసలు ఏందో లడ్డు, బైక్ లేదు, కాళ్ళు లేనట్టే అయిపోయింది నిజంగా. ఫోన్ చేద్దాం. అసలు ఈరోజు సండే ఉంటుందో లేదో తెలియదు. మెకానిక్ ఇప్పుడు 3 రోజులండి బండి లేక, నరకం స్పెల్లింగ్ రాస్తున్నాం మేము. అవును, ఈరోజు రారనుకుని వీళ్ళు చిట్టి సామి తీసుకొచ్చినాడు. అవును, బంగారు పెడితే పిల్లలను చంపేస్తున్నారా? పెద్దోళ్ళని బంగారం కోసం చంపేస్తున్నారు, పిల్లల్ని ఏంది? చేపన పెట్టలాడు తీసుకొని వచ్చి తిరుగుతుంటారు అట్ట చూడడం కూడా చూడకుండా. జయం మూవీలో అలా గజ్జలు పట్టేలు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నట్ట. వస్తాకుమా నువ్వు పెద్ద ఏమైతావు? పోలీస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, యూట్యూబర్ అవుతావా? వద్దులే అవన్నీ మాకు. ఇప్పుడు పోలీస్ అయితే 24 గంటలు డ్యూటీ చేయాలి, డాక్టర్ అయితే 24 గంటలు డ్యూటీ చేయాలి. కోళ్ళు పెంచుకున్నా పొగులు డ్యూటీ చేసుకున్నా నైట్ కాపురం చేసుకోవచ్చు ఇష్టంగా, ప్రశాంతంగా బతకాలి కదమ్మా. పెద్ద అయినాక కోళ్ళు దాక్కుతావా? ఎప్పటికి డిమాండ్ ఉంటుంది నాటుకోళ్ళు. కలెక్టర్ బిజినెస్ లెక్క మంది 10,000 కోళ్ళకు ఓనర్ కావాలి నువ్వు, సరేనా? 100 టన్నుల సరుకు దించాలి నువ్వు. వర్ణు పెద్ద అయ్యాక ఏం చేస్తావు? దాన్ని ఈ రోజు ఇరగొట్టిందా? నిద్ర పెద్దనాక ఒరే నువ్వేమైతావు పెద్ద అయినాక? సర్లే దాన్ని ఏమన్నా అక్కడ వదిలేం కదా దాన్ని. చెప్పారు నువ్వు పెద్ద అయినాక ఏమైతావు నువ్వు? సైకిల్ కొనుక్కుంటాడు. తర్వాత కాదు, బాగా పెద్దగా నా ఇంత పెద్దగా అయినాక ఏం చేస్తావు? దండి డబ్బులు వస్తే ఇప్పుడు బండి కొనుక్కడం కాదురా, పని ఏం చేస్తావు? వీడియోలు తీస్తావా, డాక్టర్ అవుతావా? పర్నో పదా ఊరే మొన్న పెద్ద వింటారా అడా నరసింహాడులే వాడు మన అశ్వ ఆడుకుంటున్నారు. అటు పద, నేను ఎండ వస్తుందా ఆడుకుంటుంటే ఈ పిల్లలు నాకు తెలిసిన పిల్లలు అక్కడే ఉంది. ఊరి పిల్ల ఈ పిల్ల, ఈ పిల్ల నాకు బాగా తెలిసే అనుకుంటున్నా. బాయ్ కట్ చేపించారు దానికి. తర్వాత లాస్ట్ గుర్తొచ్చి ఒరే ఇది మన అదే రాజు గుర్తొచ్చి 5 నిమిషాలు టైం పట్టింది. నేను అదే చెప్తాంది. 54 అయింది. ఏది పడను 25 కరెక్ట్ చెప్పినాడు రా. నా దాన్ని కూడా అంట చూడు. చెప్పమా ఎంత? ఇది మాత్రం వత్తకుండా ఆగదురా. ఎంత కొంతలేరా లే, మా ఆయన్ని ఖచ్చితంగా నాటుకోలే పెంచుకుంటుంది. పదమా అసలు జంతు ప్రేమికురాలు. రోజుకి ఒకటి కోసుకొని కూర వండుకొని తింటుంది. అది ముక్కలేందే ముద్ద దిగదు దానికి, స్టార్ పాపకి.